కాంబినేషన్ విత్ చికెన్ పులావ్ అండ్ చికెన్ కుర్మా. మంచి కాంబినేషన్ కదా! ఫస్ట్ చికెన్ పులావ్ రెసిపీ చూద్దాం. క్వాంటిటీ వచ్చి హాఫ్ కిలో బిర్యానీ కట్ అండ్ హాఫ్ కిలో కర్రీ కట్ అండి. చికెన్‌ని సాల్ట్ అండ్ టర్మరిక్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ వాటర్‌లో సోక్ చేయాలి ఒక 10 మినిట్స్ వరకు. మీన్‌వైల్ ఆనియన్స్‌ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. తర్వాత ఈ స్పైసెస్‌ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సింగ్ బౌల్‌లో చికెన్ తీసుకొని ముందు చూపించిన స్పైస్ పౌడర్స్ అన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఆయిల్, కొత్తిమీర, పుదీనా అండ్ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా కొంచెం వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన చికెన్ పులావ్‌కి మెయిన్ మసాలా అన్నమాట. వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర, పుదీనా అండ్ 2 మిర్చి. వీటిని పేస్ట్ చేసి మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్‌లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. మేము ఈ బిర్యానీని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో చేస్తున్నామండి. ఫస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకొని ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగాక ఆనియన్, మిర్చి కూడా వేసుకొని అవి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇవి వేగేలోపు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి సబ్స్క్రైబ్ చేసేసారా? ఓకే మరి. ఇప్పుడు ఒక హాఫ్ టమాటో అండ్ మనం మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈలోపు రైస్‌ని కడుక్కొని సరిపడా వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ వేగాక రైస్ అండ్ వాటర్ కూడా వేసి కుకింగ్ బటన్‌ని టర్న్ ఆన్ చేయాలి. అదే కుక్ అయిపోయాక ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. మీరు బాస్మతి రైస్ తీసుకుంటే 1 కప్ రైస్‌కి 1 ½ కప్ వాటర్ పోయండి. అదే నార్మల్ రైస్ అయితే 1 కప్ రైస్‌కి 2 కప్స్ ఆఫ్ వాటర్ పోయాలి. దీన్ని వెంటనే ఓపెన్ చేయకండి. ఒక 10, 15 మినిట్స్ అయ్యాక ఓపెన్ చేసి చూడండి. యమ్మీ చికెన్ పులావ్ రెడీ. ఇప్పుడు చికెన్ కుర్మా చూద్దామండి. చాలా సింపుల్ రెసిపీ ఇది. చెక్క, లవంగం, ఇలాచీని సాల్ట్ వేసుకొని మంచిగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్‌లో ముందుగానే క్లీన్ చేసి సాల్ట్ వాటర్‌లో సోక్ చేసి పెట్టుకున్న చికెన్‌ని తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇక్కడ చూపించే స్పైస్ పౌడర్స్‌ని వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ కుర్మాని నేను ప్రెషర్ కుక్కర్‌లో చేస్తున్నానండి. చాలా క్విక్‌గా అయిపోతుంది. ఇప్పుడు ఒక ఆనియన్, ఒక టమాటో అండ్ మిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్‌లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ లీఫ్ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో, మిర్చి కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ వేపుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆయిల్ కొంచెం సెపరేట్ అయ్యాక ఒక 2 స్పూన్స్ కర్డ్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కుక్కర్ క్లోజ్ చేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ ప్రెషర్ పోయాక ఓపెన్ చేసి చూస్తే మన చికెన్ కుర్మా రెడీ. మన చికెన్ పులావ్ అండ్ చికెన్ కుర్మా రెడీ అయిపోయింది కదా! ఈ నెక్స్ట్ సండే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. సూపరో సూపర్ అనాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కాశ్విన్ అండ్ మామ్ డైరీస్.